అందరికీ వందనాలమ్మా. ఈరోజు మనం లెంట్ డేస్ ప్రారంభించి 3వ రోజులోకి వచ్చేసాము. చాలామందిమి ఉపవాసాలు ఉంటున్నాము, ప్రార్థనలు చేసుకుంటున్నాము, ఉపవాసాలు ఉంటున్నాము. ఏ నిమిత్తం ఉపవాసం ఉండి ఈ సంవత్సరం నాకు ఈ పని జరగాలి, ఈ కార్యం జరగాలి అని ఆశతో ఈ 40 రోజులు ఉంటున్నారో నాకైతే తెలియదు. కానీ మీరు చేసే ప్రతి ఉపవాస ప్రార్థనకి దేవుడు ఒక జవాబు అనేది ఇస్తాడు. కానీ నియమం ప్రకారంగా పోరాడాలి. నియమం ప్రకారంగా పోరాడాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా మనం దేవుని సన్నిధిలో ఒకటి పెట్టుకొని నియమం దాని ప్రకారంగా పోరాడాలి. ఓకే, సరే. ఈరోజు ఒక వాక్యం చదువుకుందాము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. మీరు ఇప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇప్పుడైనా, ఇప్పటి వరకు చేశారో లేదో తెలియదు, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా నా యొద్దకు తిరిగి రండి. అప్పుడు మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీకు ఒకవేళ ఏదైనా కీడుందా దాన్ని తీసివేస్తాడు, అనారోగ్యమా దాన్ని తీసివేస్తాడు, అప్పులు ఆర్థిక పరిస్థితుల తీసివేస్తాడు, వివాహాల విషయమా దాని విషయంలో కలుగు చేసుకుంటాడు. ఏ విషయంలో నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి స్వతంత్రించాలి, జయించాలి అని అనుకుంటున్నావో ఆ విషయంలో దేవుడు నీకు గొప్ప కృప అనుగ్రహించునుగాక. మనం ఉపవాసం ఉన్నప్పుడు, మనం కన్నీరు కారుస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా మన కన్నీటికి జవాబు ఇచ్చే దేవుడు. కాబట్టి మనం కన్నీరు కారుస్తున్నాము అంటే ఆ కన్నీరు వ్యర్థంగా పోకూడదు, వ్యర్థంగా పోదు, వ్యర్థంగా పోకూడదు, వ్యర్థంగా పోదు. అది దేవుని సన్నిధిలో నిలిచి ఉంటుంది, నిలబడాలి. కాబట్టి మీరు అనుకున్నదంతా పొందుకోవటానికి, సాధించడానికి దేవుడు ఈ యొక్క 40 దినాలలో మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే ప్రతి ప్రార్థనకి జవాబు ఇవ్వాలని, ఇట్టి రీతిగా మిమ్మల్ని కలుసుకొని మిమ్మల్ని బలపరిచి ఆదరించాలని, దేవుడు నాకిచ్చిన కృపని, నాకిచ్చిన తలాంతుని, నాకిచ్చినటువంటి ఈ యొక్క భారమును మీ అందరితో పంచుకోవటానికి, మీ అందరితో నా ఇట్లా రీతిగా కలుసుకొని షేర్ చేసుకొని మాట్లాడుకోవటానికి దేవుడిచ్చినటువంటి ఇట్టి గొప్ప సమయమును బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, మీ ఉపవాసం ఎప్పుడు వ్యర్థంగా పోదు, మీ కన్నీరు ఎప్పుడు వ్యర్థంగా పోదు, మీ ప్రార్థన దేవుని సన్నిధిలో నిలిచి ఉంటుంది. ఆ ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేయండి. తప్పకుండా ఈ 40 రోజులు వ్యర్థంగా కాకుండా ఈ 40 రోజులు మీకు ఉపయోగకరంగా, దేవునికి ఇష్టపూర్వకంగా జీవించి మీరు ఆశించింది పొందుకుంటారు. జీవించండి, దేవుని వాక్యాన్ని అనుసరించండి, ప్రార్థన చేయండి, ప్రార్థన పూర్వకంగా నడవండి. అట్టి కృప దేవుడు మీకు, నాకు, మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి మా కన్న తండ్రి, మీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు మా ప్రార్థన ఆలకించి అంగీకరించి మీరు సహాయం చేసి మీరు మహిమ తెచ్చుకోమని, ఉపవాసం ఉండి ప్రార్థన చేసే ప్రతి ప్రార్థనకి జవాబునిచ్చి వారి హృదయ వాంఛను, కోరికను మీరు తీర్చి మహిమ తెచ్చుకోమని, సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తూ యేసయ్యపు నీ నామమున అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది క్రియలకు లయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.